ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న నన్ను ఒక సాధకురాలు అడిగింది, అమ్మ మేము నమ్మకంతో ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో గోపురాలు, తీర్థయాత్రలు, అలాగే మేము కూడా మీ దగ్గరికి నమ్మకంతో వచ్చాము అని చెప్పడం జరిగిందన్నట్టు. నేను ఒక విషయం చెప్తాను, నమ్మకము అనేది వేరు, శరణాగతి అనేది వేరు. అంటే కంప్లీట్ సరెండర్ అయిపోవాలన్నట్టు. అంటే ఒక వస్తువు, ఒక విషయము, ఒక మనిషి, ఒక గురువు, భగవంతుడు, ఎవరైనా సరే అక్కడ ఏదున్నా సరే కంప్లీట్ సరెండర్ అనేది రావాలి. అప్పుడు దానికి మీరు దాని పట్ల ఏమి ఆశిస్తున్నారు, ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, ఏ విషయం కొద్దీ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు మీ యొక్క 100% సరెండర్ అనేది వచ్చినప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 1000% వచ్చి తీరుతుందన్నట్టు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది అడిగిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, అడగని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కంప్లీట్ సరెండర్ ఎలా వస్తుంది? మరి నమ్మకం వేరిక్కడ. ఊరికే నమ్మాము, వెళ్ళాము, వచ్చాము, అంతే. ఆ నమ్మకాలు వేరు, శరణాగతి వేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఎక్కడికో వెళ్తే ఏదో వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఏదో మీకు రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి. వస్తువు పట్ల, విషయం పట్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉందో సూక్ష్మ రూపంలో బర్న్ అయితే కానీ మీకు భౌతికంగా ఫలితాలు అనేటివి లభించవు. ఒకవేళ ఒక దగ్గరికి వెళ్ళాము, మాకు అది సక్సెస్ అయ్యింది అని అంటే అక్కడికి వెళ్తే కానీ మీకు అయ్యింది అనేది ఒకటి నమ్మకం. అంటే ఇంట్లో ఉండి కూడా అవుతుంది, బట్ నేను కాదనట్లేదు. ఇక్కడ నమ్మకము అనేది ఫస్ట్ మీ పైన మీరు పెట్టుకోండి. మీరు ఉదాహరణకి చూడండి, పొద్దున్న లేస్తే రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, అనుకోకుండా నాకు ఏదైనా జరగవచ్చు, నేను బయటికి వెళ్తే అనే ఉద్దేశం కొద్దీ మీరు బయలుదేరింది అనుకోండి. బయటికి వెళ్తే ఏమవుతుంది? నిజంగా ఏదో ఒకటి జరిగి తీరుతుంది అన్నట్టు. అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ముందే అలా క్రియేట్ చేసుకుంటున్నారు, అవుతుందో లేదో. అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇంకా మేము వెళ్ళామా, మాకు కావాల్సింది అది ఖచ్చితంగా అవుతుంది అని కంప్లీట్ సరెండర్ అనేది రావాలి. అలా అంటే కరెంట్ అంటే భయం అందరికీ, మరి దాన్ని చాలా విధాలుగా మనం ఉపయోగిస్తున్నాము. కత్తి అంటే భయము, దాన్ని చాలా విధాలుగా ఉపయోగిస్తున్నాము. సమయాన్ని, సందర్భాన్ని బట్టి దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. కత్తి అంటే తెగుతుంది అనేసి మనము వాడకుండా ఉండట్లేదు కదా. కరెంటుని ముట్టుకుంటే షాక్ కొడుతుందంటే దాన్ని ఉపయోగించే పద్ధతులు, విధి విధానాలు ఎన్నో ఉన్నాయి కదా. అలాగే బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అంటే ఎందుకు అవుతుంది? నీ మార్గం గుండా నువ్వు చక్కగా వెళ్తున్నావు కదా. బై మిస్టేక్లో పొరపాటున వేరే వాళ్ళు కూడా రావచ్చు, కానీ అక్కడ మీరున్న కాన్సెప్ట్ వేరు కదా. ఏమీ కాదు అనే ధోరణిలో వెళ్తున్నారు కనుక ఒకవేళ వాళ్ళు వచ్చి డ్యాష్ కొట్టినా గొడ్డలితో పోయేది గోరంతా తాకి వదిలేస్తుందండి, చిన్న గీరుకుంటుంది అంతే. దాన్ని పెద్ద యాక్సిడెంట్ అని ఏం అనరు. అలా ఉంటుందన్నట్టు. ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం తెచ్చుకోండి. మీ లోపల అనంతమైన శక్తి దాగి ఉంది అని చెప్తున్నాను. కానీ ఆ శక్తిని, దాగి ఉన్న శక్తిని బయటికి తీయాలంటే ఎవరికి వాళ్ళని నమ్మం కదా. మనకంటూ ఒక రూపం ఉంటే కానీ, ఒక విగ్రహం ఉంటే కానీ, ఒక వస్తువు ఉంటే కానీ, కళ్ళ ముందు ఆ రూపం ఉంటే కానీ నీ యొక్క మనసు అనేది నమ్మదు. అలాగా నీ లోపల భగవంతుడు ఉన్నాడు, నీ లోపల శక్తి ఉంది అని చెప్పడం మట్టుకే సరిపోతుంది. కానీ అసలు సిసలైన జ్ఞానాన్ని బయటికి తేవాలంటే మరి ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కేవలం ఒక గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
ఇక్కడ భగవంతుడు దేవుడు దేవుడు అని మనం పరిగెత్తుకుంటూ ఇక్కడికి అక్కడికి, నిజంగా కార్తీక మాసంలో చేస్తేనే పూజల, కార్తీక మాసంలో చేసేటువంటివే దానాల, మిగతా రోజులన్నీ ఏమైపోయినాయి? ఇదొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. శుక్రవారం వస్తేనే పండుగ వాతావరణం, మిగతా రోజులకి ఏమైంది? మిగతా రోజులన్నీ కూడా చాలా పవిత్రమైన రోజులు. ప్రతి సెకండ్, ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. సమయం అనేది ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. మరి ఈ విషయం ఎందుకు తెలియట్లేదు? కార్తీక మాసంలో చేసే పూజలకి అంత ప్రాధాన్యం ఉంటే మిగతా రోజులకి ఏమైంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ నేను పూజల గురించి కానీ వేటి గురించి నేను తిరస్కరించుకుంటూ మాట్లాడట్లేదు. ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. సాధకుడు గమనించాలి. ఇది యోగ సాధన చేసే వాళ్ళకి 100% అర్థమవుతుంది నేను చెప్పే విషయం. అందుకే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ లోపల ఒక శక్తి ఉంది. మరి ఆ శక్తి వెలికి తీయాలి ఎలా? భౌతికంగా గురువు అవసరం అవుతున్నారు ఇక్కడ. మనకు నిజంగా ఒక రమణ మహర్షి గురువు గారు చెప్పినటువంటి విషయాలు చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి. సాక్షిగా ఉండు అని చెప్పాడు ఆయన. ఎందుకు సాక్షిగా ఉంటారండి? మీ కళ్ళ ముందు ఎవరో వచ్చి ఏదో చేస్తుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మీరు సాక్షిగా ఎందుకు ఉంటారండి? ఉండరు కదా. ఇదంతా భౌతిక ప్రపంచం, ఒక మాయా ప్రపంచం అని మీకు తెలియాలి. రమణ మహర్షి చెప్పిన విధి విధానాన్ని ఫాలో అవ్వడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. ఎవ్రీ పౌర్ణమి అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణలు ఎన్నో చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇంటికి రావాలి కదా, మళ్ళీ మాయలో పడాలి కదా, మాయాబంధాలతో జీవించాలి కదా. ఆఫీస్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా ఎంత పెద్ద మాయాబంధాలు. మరి అలాంటప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని వాళ్ళు ఫస్ట్ విశ్వసించండి. మీ లోపల అనంతమైన శక్తి ఉంది అని మీ హార్ట్ పైన హ్యాండ్ వేసుకొని అలా ఒక 3-4 సార్లు అనుకొని చూడండి. ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో. దానికి తోడు మనకు గురువు అనేది ఒకటి అవసరం అవుతారు. గురువు దగ్గరికి వెళ్తే కర్మలు ప్రక్షాళన అవుతున్నాయి. వాస్తవం ఇది 100%. మీరు ఎన్ని బుక్స్ చదివినా లాస్ట్కు శరణాగతి పొందండి, గురు పాదాలను ఆశ్రయించండి అని ఎందుకు చెప్తున్నారు? చాలా ఈజీగా ఉంది కదా ఈ సబ్జెక్టు. మనకు అన్ని పేర్లు, గందరగోళము, మార్గాల పేర్లు, ఎన్నో అవస్థల పేర్లు, అవన్నీ మనకు అవసరం లేదు. పూర్తి శరణాగతి, కంప్లీట్ సరెండర్ కండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వస్తే కర్మ ప్రక్షాళన జరుగుతుంది, నీకు ఫలితం వస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు సమయం పట్టొచ్చు. ఎందుకంటే మీకున్నటువంటి కర్మ అది చిన్నదై ఉండకపోవచ్చు కదా. అప్పుడు సమయం అనేది పడుతుంది. యూనివర్సల్ ఒక నెంబర్ ఏంటిది? 21 days, 45 days, 90 days, 6 months వరకు వెయిట్ చేయాలి. ఓపిక. అప్పటికి కూడా 99% మీరు వెయిట్ చేసి మీకు సక్సెస్ రాలేదని 99% మీరు వెయిట్ చేసి 1% కోల్పోయారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అవ్వదు. 100% సరెండర్ కండి. మీరు వెయిట్ చేయండి, ఓపిక పట్టండి. ఆ ఓపిక లోపల కూడా మనకి అది రావాలి కదా, అంత బుద్ధి అంత జ్ఞానము మనకు ఉండాలి కదా. ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు అనేటివి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇది ఇక్కడికి వెళ్తే అవుతుంది, అక్కడికి వెళ్తే అవుతుంది కాదండి. ఫస్ట్ మీరు మీ లోపల అనంతమైన శక్తి ఉంది. దాన్ని గురు పరంపర గురువుల ద్వారా జాగృతం చేసుకొని సాధనలో భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఇది వేరు అది వేరు అనే భావన రాకుండా ఏ పని చేసినా అన్నీ కర్మానుసారంగానే కర్మలు ప్రక్షాళన చేసుకుంటూ మనకు కుండలిని యాక్టివేషన్ అయిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్మలు క్షీణింప చేసుకోవాలి తప్ప కర్మలని కూడపెట్టుకోవద్దు. గురువుల పట్ల, భగవంతుడి పట్ల, సహాయం చేసినటువంటి వాళ్ళ పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి. అలా చేసినప్పుడైతే మీకు ఏదంటే అది 1000% సక్సెస్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.